సార్ చాలా మంది అంటుంటారు స్ట్రెస్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, జుట్టు రాలుతూ ఉంటుందని. అది కరెక్టేనా? స్ట్రెస్ ఉండడం వల్ల వచ్చే హెయిర్ ఫాల్ని మనం ఏమంటామంటే టీలోజన్ ఎఫ్లూయం అంటాం అనమాట. టీలోజన్ ఎఫ్లూయం అనే హెయిర్ ఫాల్ మగవాళ్ళల్లో ఉంటుంది, ఆడవాళ్ళల్లో ఉంటుంది. బట్ ఆడవాళ్ళల్లో మనం 100 మంది ఆడవాళ్ళలో తీసుకుంటే వాళ్ళలో 99 మందికి వచ్చే హెయిర్ ఫాల్ని మనము టీలోజన్ ఎఫ్లూయం అంటాం. ఈ టీలోజన్ ఎఫ్లూయంకి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్లో వన్ ఆఫ్ ది రీజన్స్ వచ్చి స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ అప్పుడు ఏమవుతుంది, మనకు అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయో విమెన్ యొక్క మెటబాలిక్ ప్రాసెస్లో చేంజ్ వస్తుంది, విమెన్ యొక్క హార్మోన్స్లో చేంజ్ వస్తుంది, వాళ్ళు తీసుకునే డైట్లో చేంజ్ వస్తుంది, వాళ్ళు తినే తిండి తినడంలో చేంజ్ వస్తుంది, అబ్జార్ప్షన్ చేసుకోవడంలో చేంజ్ వస్తుంది. ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు, ఎక్సర్సైజ్ చేయకపోతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. సో చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. అంటే స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది బాడీలో అని మనం చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ టీలోజన్ ఎఫ్లూయం అనే హెయిర్ ఫాల్, విమెన్లో వచ్చే హెయిర్ ఫాల్కి మేజర్ రీజన్ వచ్చి, వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ వచ్చి స్ట్రెస్ అనమాట.